ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. జూబ్లీస్లో అయితే టఫ్గా ఉంది. బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఎందుకంటే బీఆర్ఎస్? అంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీకి టోటల్ తెలంగాణలో ముస్లింలకు 72% ఓట్లు తీసుకున్నారు, కానీ ముస్లింలకు సముచిత న్యాయం చేయలేదు వీళ్ళు. 2 ఏళ్ళు గడిచిపోయినది, కానీ 2 ఏళ్లలో ముస్లిం క్యాండిడేట్ అనేది క్యాబినెట్లో తీసుకోలేదు వీళ్ళు. ఎందులో ఇంకోటి, ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు రాగానే ఒక సాకు పెట్టేసి ఒక మంత్రి అజరుద్దీన్ గారికి పెట్టిండ్రు. అజరుద్దీన్ గారికి పెట్టడం కూడా న్యాయమైన అది కోరిక కాదు వాళ్ళది కూడా. ఇప్పుడు అజారుద్దీన్ కి మైనారిటీ సంక్షేమమే ఇచ్చినారు. సో మీ ముస్లింలందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటది కదా. అది ఎందుకు అనుకుంటున్నారు మంచిగా చేస్తారని? ఆల్రెడీ ఆయన ఏదో స్కామ్లో ఇరిగిందని చెప్పేసి అందరు చెప్పుకుంటూనే ఉన్నారు. దాన్ని ముస్లింలకు మంచిగా చేస్తారని ఎట్లా అనుకుంటారు? అది ఎలక్షన్ స్టంట్ ఉంది కాబట్టి ఆయన క్యాబినెట్లో తీసుకున్నారు. ఆయనకు ఎలక్షన్ కనుక రాకపోతే క్యాబినెట్లో చోటు లేకుండే ముస్లింకి. కాబట్టి దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైపోయింది. ఇప్పుడు ఏం చేసుకున్నా, ఏం జిమ్మికులు చేసినా అది కుదరదు. ఇక్కడ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఇక్కడ ఎక్కువ పైసలు పంచి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బాగా వినబడుతుంది. ఏం చెప్తారు? ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా, రాత్రి మగలు ఒక కంటైనర్ డబ్బులు తెచ్చి పెట్టినా కానీ గెలవరు వాళ్ళు. కంటైనర్ డబ్బులు పంచి పెట్టిన జూబ్లీస్లో న్యాయపరంగానే ముస్లింలు కానీ హిందువులు కానీ బీఆర్ఎస్కే ఓటేసి గెలిపిస్తారు. ఇక్కడ అంత బలంగా ఉంది ఇక్కడ బీఆర్ఎస్. అంత బలంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అసహించుకుంటున్నారు. వ్యతిరేకత వేరు, అసహించుకోవడం వేరు. అసహించుకోవడం అనేది అంటే చీ అన్నట్టు అయిపోయింది. ఇక 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు ఉన్నారు, కానీ 2 గ్యారెంటీలు చేసారు. 4 గ్యారెంటీలు ఇంకా బాకీ ఉన్నారు. బాకీ పెట్టి ఓట్లు ఎట్లా అడుగుతారు? ఆ 4 కూడా కంటిన్యూ చేయలేదా వీళ్ళు? అది ఇవ్వకుండా మేము ఎన్నికలకు వచ్చేసి మాకు ఓటేయమని చెప్తే ఎవరు ఇస్తారు?